శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా? పూజారీస్.com లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి. వెంటనే కాల్ చేయండి. గురువుగారు నమస్కారం సార్. నమస్తే అండి, ముఖేష్ గారు బాగున్నారా? బాగున్నాను సార్. సార్ గతంలో ఒక వీడియోలో మీరు చెప్పున్నారు శుక్రుడి స్థితి మారబోతుంది, సినిమా ఫీల్డ్ రంగంలో ఉన్న వారికి మంచి హిట్స్ లభిస్తాయని చెప్పారు. అవునండి, అవునండి. అంటే సినిమా ఫీల్డ్ కి శుక్రుడు అంటే సహజంగా ఏంటంటేనండి, కళారంగాలు అంటారు. అంటే సినిమా ఫీల్డ్ కావచ్చు, బ్యూటీ ఫీల్డ్ కావచ్చు, ఇంటీరియర్ డిజైనింగ్స్ కావచ్చు, ఎనీథింగ్ కళలు. అందులో పర్టికులర్ గా శుక్రుడు ఇంకా ఎక్కువ ప్రాధాన్యత పోషిస్తాడు. ఎందుకంటే శుక్రుడు ఓన్ హౌస్ అండి, తులారాశి అనేటువంటిది. ఓకే. కాకపోతే పాపకర్తరి కూడా పోతుంది ఇప్పుడు ఎట్లాగో, ఎందుకంటే రవి ముందుకు జరిగిపోయాడు కదా. ఓకే. మనకి ధనుర్మాసం వచ్చేసి రవి ఏమయ్యాడంటే కుజ రవులు కలిసి ఉండి రవి ముందుకు వెళ్ళిపోయాడు. శుక్రుడికి కుజుడు ఫ్రెండే అనమాట. కాబట్టి పాపకర్తరి యోగం తగ్గింది దానికి. అందుకని ఏంటి, ఈ శుక్ర సంబంధించిన కారకత్వాలన్నీ బాగుంటాయి. సినిమా ఫీల్డ్ కూడా మంచి రోజున అనమాట చెప్పాలంటే. అంటే ఈ జస్ట్ ఈ 20 days మధ్యలో. సార్ ఇప్పుడు రిలీజ్ అయిన సినిమా ఏదైతే ప్రభాస్ సినిమా ఏదైతే ఉందో సలార్, దీని మీద దాని ప్రభావం ఎలా ఉండబోతుంది సార్? ఇప్పుడు నెక్స్ట్ రిలీజ్ అవ్వబోయే సలార్ ఏదైతే ఉందో మనకి 100% పాజిటివ్ రిజల్ట్ ఉంటుండదండి దానికి. ఎందుకంటే సలార్ రిలీజ్ 22nd అంటే ఆ రోజు మనకి చంద్రుడు మేషంలో ఉంటాడు. ఓకే. చంద్రుడు మేషంలో ఉండి శుక్రుడు యొక్క దృష్టి ఉన్నందుకు ఇప్పుడు 6 సంవత్సరాల నుంచి దాదాపుగా ఎటువంటి హిట్స్ లేవు అతనికి. అవును. ఇది 100% మంచి హిట్ ఇస్తుంది. ఎందుకు అంటే అతని జాతకం అని కాదు, ఇక్కడ మీరు బాగా అర్థం చేసుకోండి. గోచారంలో కాలము అంటారు చూసారా, కాలంలో ఉండేటువంటి గ్రహాలని మనం తీసుకుంటాం అనమాట సర్వసాధారణంగా. ఎవరైనా ఇప్పుడు చూడండి, మనకి హోరా సిస్టమ్ అని ఉంటుంది. శుక్రవారము శుక్రహోర, శుక్రుడు బాగున్నాడు. శుక్రుడు బాగున్నప్పుడు చేసే పనులు ఏవైతే ఉంటాయో అవి సక్సెస్ఫుల్ అవుతాయి. ఆ రకంగా ఏంటంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నటువంటి దారిద్ర్యం ఒక్క దెబ్బతో పోతుంది ఇప్పుడు ప్రభాస్కి చెప్పాలంటే. ఎందుకు అంటే బికాస్ ఆఫ్ వీనస్ బాగున్నాడు కాబట్టి కాలం అనుకూలిస్తుంది. అతని జాతకం గురించి మనం మాట్లాడలే, కాలంలో ప్రజెంట్ గోచారంలో ఉండే శుక్రుడు బాగున్నాడు కాబట్టి ఇప్పుడు అతని సినిమా ఇప్పుడు రిలీజ్ అవుతుంది కాబట్టి, ఇప్పుడు రిలీజ్ అయ్యేటువంటి కండిషన్ లో బాగుంది కాబట్టి ఇది 100% అతనికి ప్లస్ అవుతుంది. సిస్టమ్ అనేటువంటిది నాడీ ఆస్ట్రాలజీలో ఉంటుందండి. ఇది ఏ ప్లానెట్ అయితే బాగుంటుందో ఆ సమయాల్లో ఆయా వర్కుల మీద మీరు పని చేయండి అంటూ ఉంటారు యాక్చువల్ గా. ఇప్పుడు హోరా తీసుకుంటారండి, ఇప్పుడు ముహూర్తం తెలియదు మనకి, ఏ ముహూర్తం పెట్టుకోవాలో అర్థం కావట్లేదు. అప్పుడు ఏం చేస్తారంటే రవి హోరా, ఒక గవర్నమెంట్ దీంట్లోకి వెళ్ళాలి, రవి హోరాలో వెళ్తారు. రవి బాగున్న రోజు, శుక్రుడు బాగున్నప్పుడు కళా సంబంధించినవి ప్రారంభిస్తారు. ఏదైనా కన్సల్టెన్సీస్ ఉన్నాయి, శని బాగున్న రోజు ప్రారంభిస్తారు. అట్లా ఇప్పుడు ఏదైనా దీక్ష తీసుకోవాలి, గురుగ్రహం ఓన్ హౌస్ లో ఉండి గురువు బాగున్నప్పుడు గురు హోరలో తీసుకుంటారు. ఇప్పుడు ఒక మనిషికి ఎన్ని వ్యాపారాలు చేసినా సక్సెస్ అవ్వట్లేదు అనుకోండి, ఉదాహరణకి బుధగ్రహం బాగున్న సమయంలో అంటే ఎగ్జాల్టెడ్ హౌసెస్ లో కానీ మంచి గ్రహంతో కలిసి ఉన్నప్పుడు కానీ బుధ హోరలో ప్రారంభిస్తారు. అలా ఏంటంటే కాలము అంటారు దాన్ని. కాలంలో ఉండేటువంటి గ్రహాలు మంచి హౌసెస్ లో ఉన్నప్పుడు వాళ్ళు అంటే నాట్ ఓన్లీ ఇది మూవీ గురించి అని కాదు ఇక్కడ విషయం. మూవీ ఇది ఖచ్చితంగా సలార్ మూవీ అనేటువంటి ప్రభాస్ కి ఒక మంచి అంటే ఇన్ని రోజులు ఉన్న దారిద్రానికి పోగొడుతుంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. కాకపోతే ఇక్కడ నేను అనేది ఏంటంటే పబ్లిక్ కి ఈ గ్రహం బాగున్నప్పుడు చేసుకోవడం వల్ల ఇప్పుడు ఎంతో కాలంగా ఇబ్బంది పడుతుంటారు కదండి. అరే ఒక బిజినెస్ పెట్టామండి ఏమీ ఇది అవ్వట్లేదని, లేకపోతే ఒక చిన్న కన్సల్టెన్సీ పెట్టుకుని అవ్వట్లేదని. అలాంటప్పుడు నేను అనేది ఏంటంటే గ్రహం బాగున్నప్పుడు కనుక మళ్ళీ రీస్టార్ట్ చేసుకున్నారు వాళ్ళు అక్కడి నుంచి పోని, మళ్ళీ ఇంకోటిదో పేరు మార్చుకునేదో, అప్పుడు ఏమవుతుంది వాళ్ళకి బాగుంటుంది. కొన్నిసార్లు ఏమవుతుందంటే వాళ్ళు పెట్టుకున్న పేరుకి వాళ్ళ పేరుకి వాళ్ళ సంస్థ పేరుకి మ్యాచ్ అవ్వకపోతే కూడా ముందుకు వెళ్ళదు. ఒక్కోసారి వాళ్ళ సంస్థ పేరుకి వాళ్ళు ఉన్న నివాసం ఉన్నటువంటి గృహమో ఆఫీస్కో మ్యాచ్ అవ్వకపోతే సెట్ అవ్వదు. ఆ రకంగా ఏంటంటే అది మ్యాచ్ అవ్వకపోవడం వల్ల సెట్ అవ్వదు. అవి కూడా సెట్ చేసుకోవచ్చు మళ్ళీ ఇది చేసుకొని. ఆ రకంగా అన్నమాట అది నేను చెప్పేది. అంటే మనిషి ఎంతో కష్టపడుతూ కూడా పైకి రాలేకపోతున్నా అన్నప్పుడు ప్లానెట్ మంచి పొజిషన్ లో ఉన్నప్పుడు కనుక మనం పనులు చేసుకుంటే
అది మంచి స్థితిని ఇస్తుంది. అలాగే ఇప్పుడు వీనస్ బాగున్నాడు కాబట్టి ఈ టైంలో ఈ మూవీ రిలీజ్ అనేటువంటిది ఇతనికి ఒక మంచి స్థితిని ఇస్తుంది, అద్భుతమైనటువంటి స్టేజ్కి తీసుకెళ్లేటువంటి దానికి శుక్రుడు తోడ్పడతాడు అని నా ఉద్దేశం. అది సార్ ఇప్పుడు వ్యక్తిగత జాతకానికి దీనికి సంబంధం ఉండదంటారా? వ్యక్తిగత జాతకం ఉంటే దాంతో కలుపుకొని ఉంటుంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఓకే. కాకపోతే నేననేది అంటే దీనికి కాలము అంటారు. అంటే ఎట్లా అంటే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఓకే. ఇప్పుడు మనకి ఒకప్పుడు ఒకనొక టైంలో బంగారం టక్ అని రేటు తగ్గుతుంది అనుకోండి. ఉదాహరణకి అవును. అమ్మాయి రేటు తగ్గిందని పోయి కొనుక్కుంటాం. అవును. అంటే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు మనకి బస్సులే ఫ్రీ పెట్టారు. అవును. స్త్రీలందరికీ బస్సుల పరంగా కాలం కలిసి వచ్చింది. అవును. గవర్నమెంట్ ఒక ఇది పెడితే ఎట్లా అయితే వాళ్ళకి ఫ్రీగా ఈజీగా వాళ్ళకి యాక్సెస్ కానీ కొంచెం ఇబ్బంది తగ్గుతుందో, కాలంలో ఒక ప్లానెట్ బాగున్నప్పుడు దానికి సంబంధించిన విషయాలు బాగుంటాయి. దీన్ని ముందే ఆస్ట్రాలజీలో ఏమంటారంటే ఏదైనా ప్లానెట్ పాపకత్తిలో ఉంది ఆ టైంలో రేట్లు పెరగడం, అది షార్టేజ్ అవ్వడం జరుగుతుంది. ఏదైనా ఒక ప్లానెట్ బాగుంది అనుకోండి, అప్పుడు రేట్లు పెరగడం, దానికి డిమాండ్ రావడం జరుగుతుంది అనమాట. అంటే న్యాచురల్ గా బయట గ్రహాలు గనక మంచి పొజిషన్స్ లో ఉన్నప్పుడు అది ఏ గ్రహం మంచి పొజిషన్ లో ఉందో చూసుకొని దానికి డిమాండ్ ఆటోమేటిక్ గా వర్కౌట్ అవుద్ది. ఓకే. అయితే ఇక్కడ ఏంటంటే శుక్రుడు ఈజ్ కారక ఆఫ్ సినిమా ఫీల్డ్. ఓకే. ఆ శుక్రుడు అక్కడ ఉండడమే కాకుండా ఆయన ఏం చేస్తున్నాడు, చంద్రుడు చూస్తున్నాడు దాన్ని మేషం నుంచి. అవును. సో ఎప్పుడైతే చంద్రగ్రహం వీక్షణ ఉంటుందో, శుక్రగ్రహం ఎప్పుడైతే దాని మీద శుక్రుడు చంద్రుడు ఇద్దరు కూడా కళలకి కారకులండి. అవును. దానికి కొంత పాపకర్తలు ఎప్పుడైతే తగ్గిందో, రవి ముందుకు వెళ్ళిపోయాడో, ఇది ఒక మంచి పొజిషన్ శుక్రుడికి, అంటే ఒక మంచి హైప్ ఇచ్చే పొజిషన్. ఓకే. అందుకని ఇప్పుడు శుక్రుడు జరిగే లోపల వచ్చే సినిమా అవన్నీ కూడా చక్కటి సక్సెస్ లోకి వెళ్ళడం. కానీ అయితే అందులో పర్టికులర్ గా చంద్రుడు చూస్తున్నప్పుడు ఇప్పుడు ఈ శుక్రవారం రిలీజ్ అవుతున్నటువంటి దీనికి ఇంకెక్కువ పట్టు ఉంటుంది. ఎందుకంటే చంద్రుడు వీక్షణ ఉంది కాబట్టి అన్నిటికంటే కూడా. దాన్నే ముహూర్తం అనుకోండి, లేకపోతే గ్రహం బాగుండడం అనుకోండి. అంటే ఎట్లా అంటే అరే మంచి టైంలో ఎంటర్ అయ్యాడు అంటాం మనం కొన్నిసార్లు, రాజకీయాలకు కానీ బిజినెస్ కానీ మంచి ఫామ్ లో ఉన్నప్పుడు ఎంటర్ అయ్యారండి అని. ఎట్లాగంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకి మొన్న కోవిడ్ వచ్చింది మనకి 3 ఏళ్ల క్రితం. వచ్చినప్పుడు అప్పుడు ఛానల్స్ పెట్టిన వాళ్ళు చాలా ఫాస్ట్ గా గ్రో అయ్యారు. అవును సార్. అవును. ఎందుకు అంటే ఇంట్లో అందరు ఇళ్లలో ఉండి చూశారు. అవును. స్కోప్ పెరిగింది. అంటే ఏంటి, కాలంలో ఉండే కండిషన్ బాగున్నప్పుడు మనం ఎంటర్ అయితే మనం ఎట్లయితే ఆటోమేటిక్ గా క్లిక్ అవుతామో, ఓకే, శుక్రుడు ఉన్నప్పుడు, శుక్రుడు బాగున్నప్పుడు, శుక్రుడిని చంద్రుడు చూస్తున్నప్పుడు ప్రశ్నాశాస్త్రంలో కూడా ఏంటంటే ఒకటే రూల్ అండి. మనం ఏదైనా ఒక ప్రశ్న వేసినప్పుడు శుక్రచంద్రుల వీక్షణలు ఉంటే ఆ ప్రశ్న 100% సక్సెస్ అవుతుంది. ఆ రకంగా ఈ కాంబినేషన్ ఎప్పుడైతే ఉందో ఇట్ గివ్స్ గుడ్ రిజల్ట్స్. అది ఓకే. అర్థమైందా సార్? మీకు అర్థమయ్యే ఉంటుంది నాకు తెలిసి. అర్థమైంది సార్. అర్థమైంది. అంటే మీరు చెప్పినప్పుడు చాలా శ్రద్ధగా విన్నాను కాబట్టి గతంలో ప్రభాస్ సినిమాలు కూడా ఎన్ని ఫ్లాప్ అయినాయో మనం చూసాం కూడా. అవునండి. అయ్యో పాపం 8 సంవత్సరాల నుంచి అండి. అంటే ఒకటేంటంటే ప్రభాస్ ఇన్ జనరల్ గా మంచి వ్యక్తి అండి అతను. ఓన్లీ చాలా ఓపెన్ హార్టెడ్. ఇప్పుడు ఇన్ని ఇదైనా కూడా అతని మీద ఎందుకు ఇంకా జనాలకి ఇది అవ్వలేదు, ఎక్కడ కూడా తగ్గలేదంటే జనరల్ గా హీఈస్ గుడ్ హ్యూమన్ బీయింగ్. హిట్ రావాలని కోరుకుంటుంటారు. నేనేమంటానంటే ఇన్ని రోజులు హిట్ రావాలని ఎంత కోరుకున్నా గ్రహస్థితులు సరిగా లేకపోవడం ఆయనకి రాలేదు. దిస్ ఈజ్ ద బెస్ట్ గ్రహస్థితి ఫర్ సక్సెస్ అతనికి. సూపర్ సార్, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే అండి, నమస్తే అండి. అమ్మవారి అనుగ్రహ సిద్ధిరస్తు. థ్యాంక్ యూ.